బ్రేకింగ్ న్యూస్ దసరా పండుగ తేదీ పైన పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా కొంత 1వ తేదీన 2వ తేదీన లేదా 29న ఆల్రెడీ సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నారు కాబట్టి 30వ తేదీన దసరా చేసుకోవాలా, ఇలా రకరకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. 1వ తేదీ అని కొందరు, 2వ తేదీ అని మరికొందరు మాట్లాడుతున్నారు. ఇందులో 29న తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు కూడా ఉన్నాయి. అయితే దానితో తరువాత ఒకరోజు గ్యాప్తో దసరా నిర్వహించడం అనేది గత సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచార పద్ధతులు. అయితే ఈసారి మాత్రం దసరా పండుగ పైన గందరగోళం నెలకొంది. మాట్లాడదాం. మనతో పాటుగా శ్రీ సత్యనారాయణమూర్తి గారు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. గొల్లపూడి సత్యనారాయణ గారు. సో దసరాని 1వ తేదీ లేదా 2వ తేదీన ఎప్పుడు నిర్వహించుకోవాలి, అసలు ఎందుకు ఈ రకంగా మారుతున్నాయని మాట్లాడదాం. సత్యనారాయణ గారు, జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న పండుగ. సాంప్రదాయంగా మనం పూజించుకుంటాం, పూలను పూజించుకునే పండుగ. ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ తర్వాత విజయదశమి నిర్వహించుకుంటూ ఉంటాం. కానీ ఈసారి 2వ తేదీ అని చెప్తున్నారు. సో ఏంటి 2వ తేదీ 1వ తేదీ అప్పుడు అనుమానాలు ఉన్నాయి, దాన్ని కొంచెం నివృత్తి చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. అంటే ఈ సద్దుల బతుకమ్మ పండగకిను దీనికి దసరాకి సంబంధం లేదు. యాక్చువల్గా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి మనము ఆ బతుకమ్మ పండుగ చేసుకుంటాం. కానీ విజయవాడ, మన ఆంధ్ర, తెలుగు ప్రాంతాల్లో, తెలంగాణలో కూడా దుర్గమ్మ పూజలకు వచ్చేసరికి మనము దశమి తిథి ఎప్పుడు వస్తుందా లేదా అన్నది చూసుకుంటాం అన్నమాట. ఆ దశమి తిథిని బట్టి మనము విజయదశమి ఎప్పుడు అనేటటువంటిది మనం పెట్టుకుంటాం. సో ఈ సంవత్సరము దశమి అనేటటువంటిది మనకి ఈ 2వ తేదీన మార్నింగ్ వచ్చేస్తుంది. సో అందుకని ఈ యొక్క విజయదశమి అనేటటువంటిది బేసిక్గా నవరాత్రులు ఉంటాయి కదా, ఈసారి నవరాత్రులు లేవనుకుంటా, దానికి మించి 2 అడిషనల్గా యాడ్ అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే నవరాత్రుల్లో ఆశ్వీజ శుక్ల పాడ్యమి మొదటి రోజు అవుతుంది, అమావాస్య అయిపోయిన తర్వాత. ఆ పాడ్యమి రోజున కలశ స్థాపన చేసి, ఇంతకుముందు గత 40 సంవత్సరాలుగా మినిమం 10 years లో స్వర్ణ కవచాలంకృత దుర్గా అని ఫస్ట్ రోజున అలంకారం చేసేవారండి. అమావాస్య మరుసటి రోజు దుర్గాదేవిని ప్రతిష్ఠిస్తారు. స్వర్ణ కవచాలంకృత దుర్గా అంటే ఏం లేదు, బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకారం చేసేవారు. అది కంటిన్యూస్గా అయ్యింది. అయితే మధ్యలో ఈ యొక్క ధర్మ మండలి వేద పండితుల సలహా ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వీళ్ళంతా డిసైడ్ చేసి వేద పండితుల సలహా మేరకు మహాచండీని ఇంట్రడ్యూస్ చేశారు 2024లో. ఎందుకంటే దుర్గా సప్తశతి అంటే చండీ సప్తశతి అని అంటాం. దుర్గా ఇస్ నథింగ్ బట్ చండీ. అందువలన మహిషాసురుని మర్దిని చంపింది దుర్గాదేవి కాబట్టి ఆ మహిషాసురుని మర్దిని ఎక్కడి నుంచి అంటే దుర్గమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం నుంచి తరిమి దేవి పురాణం చెప్తోంది. అక్కడ మైసూర్లో చాముండి హిల్స్ దగ్గర అతన్ని చంపింది. అందుకనే ఆ యొక్క మహిషాసురుడి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత అందువలన మహాచండీని పెడితే మంచిది అని వేద పండితులు చెప్తే ఆ సంవత్సరం నుంచి మహాచండీని పెట్టాం. అయితే బ్యాలెన్స్ చేసాం మనం. ఎలాగా ఈ స్వర్ణ కవచాలంకృత దుర్గని ఇంట్రడ్యూస్ చేసి మనము ఈ అమ్మవారిని రిప్లేస్ చేసాం అంతే. కాబట్టి 9 days సరిపోయింది. తర్వాత ఏం చేశారంటే ఈ ఏడాది 2025లో మనము ఇంకొకటి పెట్టాలి అని కాత్యాయని అమ్మవారు అని పెట్టారనమాట. ఈ కాత్యాయని అమ్మవారు ఎవరు అంటే నవదుర్గలలో ఒకరు. అందువలన ఇది ఎడిషనల్గా రావడం ఒకటి ఈ 11 రోజులు అయిందనమాట. అయితే ఎందువలన ఇది జరుగుతుంది అంటే ఇప్పుడు సాధారణంగా మార్నింగ్ నవరాత్రులు కాస్త 11 రోజులు అయింది. మీరు అంటున్నట్టుగా స్వర్ణ కవచాలంకరణ దుర్గా ఒకటి తీసేసి మహాచండీ వచ్చేసింది. సో ఈ ఎడిషనల్ గా కాత్యాయని వచ్చింది. దానివల్ల మామూలుగా 10 అలంకారాలు ఉండేవి, ఇప్పుడు 11 అలంకారాలు అయినాయి అనమాట. అందువలన 11 days అయినాయి. అండ్ దిస్ విల్ బి ఎ గ్రేట్ కాంట్రడిక్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. ఎందువల్లంటే నవరాత్రులు 9 అంటే 9 అని చెప్తాం. దేవీ భాగవతాలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ మనం తీసుకుంటే ఆ వేదాల సారమే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారమే పురాణాలు. ఈ పురాణానికే కాంట్రడిక్షన్ ఇది. దేవి అమ్మవారు వెళ్ళి 9 రోజులు యుద్ధం చేసిందని చెప్తాం. బట్ విత్ ద ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ కాత్యాయని అమ్మవారు అవతార అలంకరణ మ్యాండేట్ అయిందా, ఇప్పుడు పెట్టవలసి వచ్చిందా? పెట్టవలసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే కాలక్రమేణా మీరు అంటున్నట్టుగా పాడ్యమి కానివ్వండి, లేకపోతే దశమి లెక్క పెట్టి తిథుల వారణంగా వచ్చిందా, లేకపోతే వాళ్ళ డిసిషన్ ప్రకారంగా ఇంట్రడ్యూస్ చేశారు? తిథుల వారీగానే వాళ్ళు డెసిషన్ అనేటటువంటిది తీసుకున్నారు. ఎందుకనంటే ఈ తగుళ్ళు మిగుళ్ళు వచ్చినాయి.
ఈ తగుళ్ళు మిగుళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని డిసైడ్ చేసుకొని మనము ఈ పాడ్యమి దగ్గర నుంచి ఈ యొక్క విజయదశమి వరకు ఈ యొక్క కాత్యాయనిని ఇన్సెప్షన్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఆల్సో ఏ డెసిషన్ బై ద వేదిక్ బోర్డ్. వేదిక్ పండిట్స్ యొక్క ఆశీర్వాదం వలన వాళ్ళ యొక్క సలహా మేరకు పెట్టడం జరిగింది అనమాట. సో ఇలా మనం కౌంట్ చేస్తాం. సో ఫస్ట్ డే మొన్న అమావాస్య మరుసటి రోజు బహుశా నాకు తెలిసి సోమవారమా మనం స్టార్ట్ అయ్యి దుర్గాదేవి ప్రతిష్టాపన థర్స్డే విజయదశమి, ఓకే, గురువారం జరుగుతుంది. సో నిన్న సోమవారం నుంచి స్టార్ట్ అయింది. ఎలా లెక్కిస్తాం మనం దీన్ని 11 రోజుల్ని? సోమవారము ఫస్ట్ డే కింద మనం తీసుకుంటాం, తర్వాత సెకండ్ డే ఫాలోడ్ బై సెకండ్ డే కింద అలా మనం ఫాలో అప్ చేసుకుంటే గురువారం నాడు మనకి అంటే మనం దీనిలో సోలార్ లునార్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎట్లా ఉంటాయి లెక్కలు? టైమింగ్ బట్టి తీసుకుంటా ఉంటారా? దానికి ఏమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? అవునండి, దైవజ్ఞులు నిర్ణయిస్తారు, సిద్ధాంతులు. సో ఈ యొక్క లోనార్ చంద్రుడిని ఆధారంగా చేసుకొని చాంద్రమానమని, అలాగే సన్నని బేస్ చేసుకొని జ్యోతిష శాస్త్రంలో మనము చంద్రుడిని బేస్ చేసుకొని ఒకటి, సూర్యుడిని బేస్ చేసుకొని ఒకటి, ఇంకా డెప్త్కి వెళ్తే శుక్రుడిని బేస్ చేసుకొని, లగ్నాన్ని బేస్ చేసుకొని, ఇలా డిఫరెంట్ థీరీస్ ఉంటాయి. సో నార్త్ ఇండియాలో ఏంటంటే మనము సన్నని మనం ప్రధానంగా తీసుకుంటాము, అండ్ ఈ యొక్క మూనుని మనము తీసుకొని ఈ యొక్క మనం సౌత్ ఇండియాలో తీసుకుంటాం. ఓకే, ఈ 11 రోజులు జరిగేటువంటి ఒక్కసారి విశిష్టత చెప్తారా? అంటే మీరు ఇందాక బాలా త్రిపుర సుందరి, ఒక్కసారి వాటి గురించి చెప్తారా? తప్పకుండా. మొట్టమొదటి రోజున మనకి బాలా త్రిపుర సుందరి అలంకారం చేస్తున్నాం. సో బాలా త్రిపుర సుందరి అంటే లలిత 11 పేర్లు చెప్దామండి. ఫస్ట్ రోజున బాలా త్రిపుర సుందరి, సెకండ్ రోజున గాయత్రి, మూడవ రోజున అన్నపూర్ణ, నాలుగవ రోజున కాత్యాయని, ఐదవ రోజున మహాలక్ష్మి, ఆరవ రోజున లలితా త్రిపుర సుందరి, తర్వాత 7వ రోజున మనము ఈ యొక్క మహాచండి, 8వ రోజున సరస్వతి, 9వ రోజున దుర్గా, 10వ రోజున మహిషాసురమర్దిని, 11వ రోజున రాజరాజేశ్వరి. ఆ లాస్ట్ రోజున గత ఏడాది మనం 9 రోజు నవరాత్రులు జరుపుకున్నాం, ఈసారి 11 జరగవలసి వస్తుంది. ఎగ్జాక్ట్లీ కంటిన్యూ అవుతుంది ఫర్దర్ కూడా, ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ అది చెప్పలేము, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్స్ బట్టి ఈ యొక్క పాడ్యాలు విధులు తగుళ్ళు మిగుళ్ళు వస్తే కనుక దట్ ఆ యొక్క దేవస్థానాల వేదిక బోర్డ్స్ డెసిషన్ తీసుకుంటాయి వెదర్ టు కంటిన్యూ ఆర్ టు డిస్కంటిన్యూ అనేటటువంటిది. రైట్, మాట్లాడదాం. మనతో పాటుగా మిట్టపల్లి సురేష్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. గట్టుపల్లి సురేష్ గారు. గట్టుపల్లి సురేష్ గారు. సో దసరా అనగానే బేసిక్గా మన తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా దసరా సద్దుల బతుకమ్మ మరుసటి ఒక రోజు గ్యాప్ వచ్చి తర్వాత జరుపుతూ ఉంటారు. ఒక 10 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. సో ఈసారి మాత్రం 2 రోజులు గ్యాప్ వచ్చింది. ఎప్పుడు జరుపుకోవాలి, ఫస్ట్ సెకండ్ అనే ఒక ఆందోళన అయితే పబ్లిక్లో ఉంది. సో ఏం చెప్తారు మీరు? ఇక్కడ మన ప్రేక్షకులందరికీ కూడా ముందు జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మనకి పండుగ చేసుకోవడం అనేది చాలా రకాలు ఉంటుంది. ముందుగా డబ్బులున్న వారికి ప్రతిరోజు పండగ, ఇదొక ముఖ్యంగా అయితే ఇక్కడ మనకు దసరాకు వచ్చేటప్పటికి మనము చూసినట్టయితే ఈ ఒకే మాసంలో 2 రకాల గ్రహణాలు వచ్చాయి. ముందు చంద్రగ్రహణం వచ్చింది 7వ తారీఖున, 21వ తారీఖున సూర్యగ్రహణం అనేది వచ్చింది. మన దేశంలో కనపడకపోయినప్పటికీ కూడా ఆ ఒక సూర్యగ్రహణం అనేది ఆ ఎఫెక్ట్ అనేది ప్రతి రాశి మీద ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఆలయాలు శుద్ధి చేసుకునే దానికి, ఇంట్లో శుద్ధి చేసుకునే దానికి ఉంటుంది. మరొకటి ఏంటంటే సూర్యోదయానికి కూడా ఆ సూర్యగ్రహణం అనేది ఇంకా ఆరంభంలోనే ఉంది. బ్రాహ్మీ ముహూర్తం దాటిన తర్వాత కూడా సూర్యగ్రహణం ఉన్నది. దానివలన సూర్యమానం ప్రకారంగా ఆచరించేటువంటి వారు 23వ తారీఖు నుంచి మొదలు పెడతారు ఈ పండగని. చంద్రమానం ప్రకారంగా ఆరాధించేటువంటి వారు 2 రకాలుగా ఆరాధిస్తారు పండగని. చంద్రమానం ప్రకారంగా చేసేవారికి 22వ తారీఖు నుంచే ఈ పండుగ అనేది ఆరంభమైంది. అంటే చంద్రుడిని ఎవరు ఆచరిస్తారు, సూర్యుడిని ఎవరు ఆచరిస్తారు? అంటే మన భూగోళ శాస్త్ర ప్రకారంగా ఏంటంటే చంద్రుని ఆశించే వాళ్ళు ఉంటారు, సూర్యుని ఆచరించే వాళ్ళు ఉంటారు. దక్షిణాదిని అయితే మనకి సూర్యమానం ప్రకారంగా చేసేటువంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి. ఉత్తరాదిని మనకి ఏంటంటే మనకి చంద్రమానం ప్రకారంగా చేస్తారు చాలామంది కూడా. సూర్యమానం ప్రకారం చేసేటువంటి కొన్ని పండుగల్లో ఒకటి సంక్రాంతి. చంద్రమానం ప్రకారంగా చేసేవి అన్ని పండుగలు కూడా కామన్గా చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా చంద్రమానం ప్రకారంగా చేసేవారు 22వ తారీఖున, సూర్యమానం ప్రకారం చేసేవారు సూర్య ఉదయించేదానికి క్యాలిక్యులేషన్ చేస్తారు చాలా మంది కూడా. మన భారతదేశంలో కూడా ఉత్తరం వైపుగా వాళ్ళు సూర్యుని ఆచరిస్తారు కాబట్టి వాళ్ళు ఒక తేదీన మనం ఒక తేదీన పెట్టుకున్నాం. అట్లే జరిగిందా ఈ ప్రజెంట్? దక్షిణాదిన మనకి ఎక్కువగా వారు పూజించేదానికి, వారు సూర్యుని ఆరాధించేదానికి సూర్య ఉదయించేటప్పుడు ఏదైతే తిథి ఉందో దాన్ని ఆరాధిస్తారు.
అలానే చంద్రుని ఆరాధించేవారు ఉత్తరవాదిని ఎక్కువగా మనము చూస్తూ ఉంటాము ఈ పండగల సీజన్లో అయితే. ముఖ్యంగా ఇందులో వేగంగా ఏంటంటే కనుక గ్రహణం రావడంతో ఆ ఒక తిథులు అనేది మిగులు తగులు రావడంతో ఆ ఒక రోజు అటు ఇటుగా వస్తుందన్నమాట. ఇది మధ్యాహ్నం నుంచి పాడ్యం అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి తెల్లవారిన తర్వాత 9:50 పాడ్యం అనేది మొదలైంది 22వ తారీఖున. అందుకని చెప్పేసి చంద్రమానం ప్రకారం చేసేవారు మాత్రమే ఆ రోజున మనకి ఆ పండుగను ఆరాధించేటువంటిది కనపడుతుంది అనమాట. ఫస్టా సెకండా పండగ లాస్ట్ వచ్చి ఫస్టా సెకండ్ అండి. ఇప్పుడు చంద్రమానం ప్రకారం చేసేవారికి అయితే ఫస్ట్ తారీఖే చేసుకుంటారు. సూర్యమానం ప్రకారం చేసేవారైతే సెకండ్ తారీఖు ఆచరించాల్సింది. ఎప్పుడు మనకి తెలుగు రాష్ట్రాలు ఆచరించాల్సింది అయితే 2వ తారీఖే ఆచరిస్తున్నాం. ఉత్తరాదిన మన ఫస్ట్ కుందా? ఉత్తరాదిన ఫస్ట్ చేసే వాళ్ళు కొన్ని రాష్ట్రాలు చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఉత్తరాదిలో మనకి చూసుకున్నట్టయితే యూపీ అలాంటి ఏరియాస్లో అయితే కనుక ఉత్తరాదిలో 1వ తారీఖునే చేస్తారు. 1వ తారీఖునే పండుగ చేస్తారు. మరొకటి ఏంటంటే ఈ నవరాత్రులు ఏదైతే నిర్వహిస్తారో 10వ రోజున మనకి వేసేటువంటి అవతారం కావచ్చు, 11 రోజులు చేసేటువంటి ప్రక్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా అయితే ఉంటాయో అవతారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ అవతారాలు కరెక్ట్గా అవే ఉంటాయి అన్ని ప్రాంతాల్లో అనేది ఏం లేదు. మొదటిగా ఈ అవతారం ఉంది, చివరిగా ఈ అవతారం ఉంది అనేది ఏం లేదు. ఒకటి మూల నక్షత్రం రోజున దుర్గమ్మాత అవతారం వేస్తారు, పంచమి రోజునైతే సరస్వతి మాత అవతారం అయితే వేస్తారు. ఇక తతిమ్మ అవతారాలు అయితే సబ్క్యూట్ ఒక అమ్మవారికి 5 రకాల అవతారాలు ఉంటాయి, 5 రకాలుగా పూజించే విధానం ఉంటుంది. ఆ రాష్ట్రాలను బట్టి అవతారాలు అనేది మార్పులు అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. పర్టికులర్గా మనం చెప్పినటువంటి అవతారం వేస్తారు అనేది కాదు. అక్కడ ప్రాంతాలకు తగ్గట్టుగా ఉండేటువంటి ఆలయాల్లో అక్కడ కొలువు తీరినటువంటి అమ్మవారి యొక్క రూపంలో ఏదైనా అక్కడ ఉండొచ్చు, కానీ పర్టికులర్గా ఇదే ఉంటుంది అనేది ఏం కాదు. ఇప్పుడు మనకి కాంచాయని అమ్మవారు ఉన్నారు, దుర్గామాత ఉన్నారు, సరస్వతి మాత ఉన్నారు, ఇలాగ లలిత శ్రీప్రసుందరి గారు ఉన్నారు. ఇలాంటి అవతారాలు అక్కడ పేరును బట్టి మారుతూ ఉంటాయి. అంటే మళ్ళీ అది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కస్టమర్ మన ప్రేక్షకులు. అందుకని చెప్పేసి అక్కడ ప్రాంతీయ ఆచారాలు ఏది మారినా కూడా నవరాత్రులు అయితే గ్యారెంటీ. ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఉండేటువంటి నవరాత్రుల్ని కొలువు తీరుకుంటే సరిపోతుంది. అంతేగాని గురువుగారు ఈ అవతారం చెప్పారు కదా ఈ రోజున మన ప్రాంతాల్లో ఈ అవతారం లేదు, మరి దీని సంగతి ఏందని చెప్పేసి ప్రేక్షకులకు మళ్ళీ అనుమానం అనేది రావచ్చు. అందుకని వారి వారి ప్రాంతాల ప్రకారంగా వారి వారి ఇంటి ఆచార ప్రకారంగా కూడా ఈ పండుగ జరుపుకునేటువంటి విధానం ఉంది. ముఖ్యంగా దసరా అంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక పెద్దల పండుగ అంటారు, కొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్దల పండుగ చేస్తారు, కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక దసరా పెద్దల పండుగ చేసేసి మాలయాల అమావాస్య అని మొదలవుతుంది. ఇది ఈ మాలయాల అమావాస్యకి పెద్దలకు చేసే కార్యక్రమం. ఆ తర్వాత వచ్చేటువంటిది ఆ పెద్దలు స్వర్గలోక దర్శనానికి వెళ్ళేదానికి ఆ పెద్దలు వీరి మీద పూర్వీకుల శాపం కానీ పూర్వీకుల దృష్టి కానీ అశుభం కానీ జరిగితే గనక అవన్నీ కూడా కొలువు తీరి పోయేదానికి స్వర్గలోక దర్శనం చేసేదానికి ఈ 9 రోజు నవరాత్రులు కూడా ప్రేమపూర్వకంగా మనకి ఏదైతే సాంప్రదాయ ప్రకారంగా చేస్తే కనుక ఆ పెద్దల యొక్క దీవెనలు బాగుంటాయని ఆచారం. మరొకటి ఈ నవరాత్రులు చేయడానికి ముఖ్యమైనటువంటి ఏంటంటే ప్రాంతాల్లో వర్షాలు పడుతూ అందరికీ వైరస్లు రాని ఇవన్నీ రాకుండా ఉండేందుకు అమ్మవారిని కొలువు తీరేటువంటికి ఈ యొక్క బతుకమ్మలను కూడా కొన్ని ప్రాంతాల్లో చేసేటువంటి ఆచారం అయితే ఖచ్చితంగా కొలువు తీరి ఉంది. కొన్ని రాష్ట్రాలు అయితే తులసి మాతని మనకి బోవి చెట్లు కొన్ని ఉంటాయన్నమాట, జువ్వి చెట్టు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ వాటిని అమ్మవారిగా కొలిసేసి పూజించే విధానం కొన్ని రాష్ట్రాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనకి దుర్గాదేవి కావచ్చు, ఇట్లా అష్టదేవతల్లో ఎవరున్నా కూడా వారి యొక్క దీక్ష తీసుకొని ఈ 9 రోజుల పాటు కూడా వారు ఎలాంటి పడక నిద్ర చేయకుండా అంటే మంచం మీద చేయకుండా నిష్టగా ఉండేటువంటి ఆచారం అయితే కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఒకసారి మాట్లాడదాం సత్యనారాయణ గారు. బేసిక్గా ఇటువంటి చిన్న చిన్న చేంజెస్ వచ్చినప్పుడు కానివ్వండి, మార్పులు వచ్చినప్పుడు కానివ్వండి, కొందరు చెప్తూ ఉంటారు మాటల్లో ఏదో జరగబోతోంది, ఏదో విశిష్టత ఉండదని అంటారు కదా. సో ఇప్పుడు ఈ ఏడాది ఈ 11 రోజులు వచ్చినటువంటి విజయదశమికి సంబంధించి విశిష్టత కానీ ఏదైనా ప్రమాదం కానీ ఉందా పబ్లిక్? ఎందుకంటే కొన్ని చేంజ్ వచ్చినప్పుడు వాళ్ళలో ఒక భావన స్టార్ట్ అవుతుంది, ఒక అనుమానం స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారా? 2025 ఇయర్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఇయర్ అని చెప్పేసి వంగా బాబా, అండ్ షీఈస్ అన్ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ బల్గేరియన్ కంట్రీ, అండ్ నాస్ట్రాడమస్, హీ హెయిల్స్ ఫ్రమ్ ఫ్రాన్స్, అండ్ హీజ్ ఎ డాక్టర్ కమ్ ఆస్ట్రాలజర్, అండ్ మన గురువుగారు అయినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వీళ్ళ ముగ్గురు కూడా కొన్ని ప్రెడిక్షన్స్ ఇచ్చారు. ఆ ప్రెడిక్షన్స్ ప్రకారం ఏంటంటే 2025 శని ఎప్పుడైతే మీనరాశిలోకి వచ్చాడో దీంట్లో కొంచెం ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళపైన అపనిందాలు, ఆ తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి సునామీలు. ఇప్పుడు చూడండి థాయిలాండ్ బ్యాంకాక్లో ఎర్త్ క్వేక్స్ వచ్చినాయి అని చెప్పారు, వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై జపాన్ చాలా ఎక్యురేట్గా చెప్పింది, ఇండోనేషియా, ఇట్లా. సో ఈ సునామీలు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా దే ఆర్ మోస్ట్ రిలేటెడ్ టు ఈ యొక్క స్పిరిచువల్ ఫీల్డ్కి.
ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందువల్లనే ఇప్పుడు చూడండి ఎన్నో టెంపుల్స్ కొండ చర్యలు విరిగిపోయి మనకి ఈ కేదార్నాథ్ కొండలు ఆటోమేటిక్గా అప్పటికప్పుడు ఈ మంచు కొండలు పగిలిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ డేట్ చేంజెస్ వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. అంటే 2020 ప్రభావం ఉంటుంది. ఏం చేంజెస్ ఉంటాయి? 2025 ఇయర్ని ఓవరాల్గా వాళ్ళు పెద్దలు ప్రెడిక్ట్ చేశారు. అండ్ మనం పూర్తిగా కొట్టుపడేయడానికి లేవు, ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు 7 కాన్సిక్వెన్సెస్ జరిగినాయి. 2011 9/11 అటాక్స్ని ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేసింది. ఒసామా బిన్ లాడెన్ వైట్ హౌస్ను కొట్టడము, ఆ తర్వాత ఈ యొక్క మన బాంబేలో తాజ్ హోటల్లో మన వాళ్ళని కొట్టడము, ఆ తర్వాత ఈ యొక్క ప్రిన్సెస్ డయానాని యాక్సిడెంట్లో మరణించడము ఎగ్జాక్ట్గా ఆమె ఇప్పుడేం ప్రిడిక్షన్ ఉంది? ఇప్పుడేం జరుగుతుంది? ప్రకృతి వైపరీత్యాలు అంటే న్యాచురల్ డిజాస్టర్స్, డ్రౌట్స్, వరదలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయని శని మీనరాశిలోకి వచ్చినప్పుడని ఒక సూచనప్రాయంగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా చెప్పారు. అందువల్ల తగులు మిగులు రావడం అనేటటువంటిది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారము జరుగుతూ ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందంటే 1 అక్టోబర్కి 7:01 సాయంత్రం వరకు మాత్రమే నవం ఉందన్నమాట. 1 అక్టోబర్ 2025కి రాత్రి అయిపోయింది నవం పూర్తవడానికి. సో దశమి ఎంటర్ అయిపోయింది, బట్ వీ డోంట్ సెలబ్రేట్. సురేష్ గారు చెప్పినట్టుగా ఆ రాత్రి సెలబ్రేట్ చేయడానికి లేదు. ఆఫ్టర్ 7 in the evening 7 o'clock 7:01కే రాత్రి నవం అయిపోయింది, దశమి ఎంటర్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం అనుకోండి, ఈరోజు సాయంత్రం ఎంటర్ అయిపోయింది. కానీ సూర్యుడు రావాలి కదా, మనం అందరికీ కూడా సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అనుకుంటాం కాబట్టి మనము సూర్యుడు వచ్చిన తర్వాతే చాంద్రమానమైన, దృక్కోణమైన, సూర్య సిద్ధాంతమైన వాటి ప్రకారమే మనము ఫాలో అవుతాం. సో అందుకని దశమి అనేటటువంటిది 2వ తారీఖున రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ సాంప్రదాయాలలో ఎలా ఉంటాయంటే దేవీ సాంప్రదాయం అని ఉంటుంది. ఈ దేవీ సాంప్రదాయంలో ఇప్పుడు మనం చెప్పిన బాలా త్రిపుర సుందరి, గాయత్రి ఇలాంటి అవతారాలన్నీ కూడా మనం చేస్తాం. నవదుర్గా సాంప్రదాయం అని ఉంటుంది. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కోష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, కాత్యాయని అలా ఉంటుంది. సో ఈ దేవతల్ని స్కందమాత, సిద్ధిదాత్రి, కాత్యాయని ఇలాంటి అవతారాలని అలంపురం జోగులాంబలో ఆగుళ్ళో ఇలాంటి అలంకారాలు చేస్తారు. సో ఇవి కాకుండా దశమహావిద్యా సాంప్రదాయం అని చెప్పేసి ఇవి మనం దశమహావిద్యలు ఏంటండి, మహాకాళి, తార, త్రిపుర భైరవి, చిన్నమస్త, తర్వాత బగళాముఖి, మాతంగి, ధూమావతి, తర్వాత షోడశి అంటే లలితా త్రిపుర సుందరి, బాల మంత్రాలు ఇవన్నీ తీసుకుంటారు. ఆ తర్వాత ఫాలోడ్ బై భువనేశ్వరి దేవి అండ్ లాస్ట్గా కమలాత్మిక. సో నార్త్ ఇండియాలో ఒరిస్సా, బీహార్, బెంగాల్లో ఇట్లాంటి సాంప్రదాయం ఉంటుంది. అండ్ దేర్ ఈజ్ అనదర్ సాంప్రదాయం ఏంటంటే సప్తమాతృక, అష్టమాతృక సాంప్రదాయం అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే సప్తమాతృకలు లలితా త్రిపుర సుందరి అమ్మవారు భండాసురుని చంపడానికి వెళ్ళినప్పుడు తన బాడీ నుంచి సప్తమాతృకల్ని ఉద్భవింపజేస్తుంది. సో అందులో ఏంటి బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి ఇలాంటి దేవతలు. ఇవన్నీ అంటే బ్రహ్మదేవుడి యొక్క లోన ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీని మనము బ్రాహ్మి అంటాము, విష్ణువు దగ్గర ఉన్నది వైష్ణవి. సో ఆల్ అమౌంట్స్ టు కంప్లీట్గా మళ్ళీ ఈ డివైన్ ఎనర్జీస్ అన్ని కూడా ఇటువంటిది ఏదైనా కొన్ని దోషాలు లేకపోతే కొన్ని విపత్తులు వచ్చినప్పుడు కొన్ని పరిష్కార మార్గాలు చెప్తారు. కాబట్టి అక్టోబర్ 2 ఈరోజు మనం విజయదశమి అంటున్నాం కాబట్టి నాకు తెలిసి పరిష్కార మార్గాలు పెద్దగా ఏమి పబ్లిక్ ఏదో ఒక అనుమానం ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? పబ్లిక్కి ఇవి కాస్మిక్ వరల్డ్లో జరిగేటటువంటి వింతలు, విశేషాలు, గ్రహణాలు అనేటువంటివి జన విజ్ఞాన వేదకు వాళ్ళు చెప్తారు. అంటే వీటి యొక్క ప్రభావం పెద్దగా ఉండదండి. అండ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఏంటంటే కాస్మిక్ ఎనర్జీస్ని ఎంజాయ్ చేయండి, డోంట్ గో మోర్ సూపర్స్టిషియస్గా వెళ్ళకండి. ఓకే, గర్భిణీ స్త్రీలు పాటిస్తే పాటించండి, ఆహార నియమాలు పాటించండి, ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, లేకపోతే వదిలేసేయండి అంటారు. సో మనకి ప్రభావం అనేటటువంటి డెఫినెట్గా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ ఒక బాడీ మీద ఒక బాడీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. when a stone is మనం పైకి వేసినప్పుడు the earth completely tries to pull the stone, చిన్నదైనా సరే దాన్ని లాగాలని అది చూస్తుంది. ఈ చిన్న స్టోన్ కూడా ఎర్త్ని మొత్తం లాగాలని అది చూస్తుంది. సో దెర్ విల్ బి అన్ ఇంటరాక్షన్, దిస్ ఇస్ కాల్డ్ as gravitational force. సో ప్రతి ఖగోళ శాస్త్రంలో we have 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్. కేవలం ఒక సోలార్ సిస్టమ్ మనం ఇప్పుడు చూస్తున్న మిల్కీవే ఇది ఒక్కటే కాదనమాట. ఈ పాలపొంత దగ్గరగా మన భూమికి ఉంది కాబట్టి అది దగ్గర అనుకుంటున్నాం. మనకు బోల్డ్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి అండ్ సైన్స్ కెనాట్ డిఫైన్ దట్ అండ్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇన్సెప్షన్ హ్యూమన్ బ్రెయిన్. బికాస్ హోమోజీనిటీ రూల్ ప్రకారము లిమిటెడే అర్థం చేసుకోవాలి. దేవుడు లిమిటెడ్, మనము లిమిటెడ్ అయితే ఆయన అర్థం చేసేసుకుంటాం.
ఆయన అన్లిమిటెడ్, మనం లిమిటెడ్ అయినప్పుడు దిస్ కమ్స్ అండర్ హెటరోజీనియస్ ప్రిన్సిపల్. సో అర్థం చేసుకోలేం. ఐదర్ వాళ్ళని మనం లాగాలి అంటే దేవుడినన్నా మనం పాడు చేసి కిందకి లాగేసి మనకులాగా మానవుడిగా చేసేస్తే ఆయన మనం అర్థం చేసుకోగలుగుతాం, లేదా మనమన్నా ఎదగాలి. దిస్ ఇస్ వాట్ మనిషిగా ఎదగాలి మనిషల్లా. దిస్ ఇస్ కాల్డ్ వాట్ హెటరోజీనిటీ ఇస్. అందువలన ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజలు చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి ఇక దోషాలు పరిహారాలు ఇలాంటివి ఏం అవసరం లేదు. మన ఇంకా ఏమైనా చేయాలని పండితులు చెప్తే చేసుకుంటే తప్పేం లేదు. రైట్. సురేష్ గారు, ఫైనల్గా మీరేం చెప్తారంటే కొన్ని అనుమానాలు డెఫినెట్గా, ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా పబ్లిక్ ఇప్పుడంతా కూడా చాలా డీపర్ అండ్ డిగ్గర్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో జనరల్గా ఫస్ట్కి రావాల్సినటువంటి విజయదశమి సెకండ్కి వస్తుంది. దానిలో కొన్ని మార్పులను ఎటువంటి మార్పులు మీరు చెప్పొచ్చారు. అది సూర్యం ఆచరించేటువంటి వారు కానివ్వండి, లేకుంటే చంద్రం ఆచరణ చేసేటువంటి వారు కానివ్వండి. సో ఈ దేవునికి ఏమైనా దోషాలు లాంటివి ఉంటాయా? అంటే జనరల్గా చంద్రగ్రహణం కానీ ఈ దోషం ఆ దోషం ఉంది, ఈ రకంగా రాశి వాళ్ళు బయటకు రావద్దు, ఆ రాశి వాళ్ళు బయటకు రావద్దు అని రకరకాలు చెప్తుంటారు కాబట్టి, సో అటువంటి దాని దోషాలు లాంటివి ఉన్నాయా? పరిష్కార మార్గాలు ఉంటాయి దీనికి? ఖచ్చితంగా అండి. దోషాలు లేకుండా అయితే ఏముండదు. గ్రహాల అనుగుణంలోనే మనం బతుకుతూ ఉన్నాము. గ్రహాల యొక్క స్థితిగతుల వల్లనే మనం ఇలా జీవిస్తూ ఉన్నాం కాబట్టి గ్రహాల యొక్క వాటి యొక్క అనుచరణ, వాటి యొక్క శుభదృష్టి అశుభదృష్టి అనేది మనిషి మీద ఉండడం మాత్రమే మనం ఇలాగా ఉన్నామని నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క చంద్రమండల ప్రకారంగా కావచ్చు, సూర్యమండల ప్రకారంగా కావచ్చు, ఈ గ్రహాలు అనేది ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలు సానుకూలంగా ఉంటేనే మానవ జీవన శైలి అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ 2 గ్రహణాలు జరగడం వలన ఒకే మాసంలో ఈ యొక్క గ్రహణాలు జరగడం వలన ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉంటాయి. దాన్ని తగ్గటువంటిగా ద్వాదశ రాశులు అంటే 12 రాశుల వారికి కూడా ఈ యొక్క గ్రహాలకు సంబంధించి గ్రహణాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ యొక్క గ్రహణాలు ఏర్పడడం వలన ఈ 12 రాశుల వారికి కూడా ఇబ్బందులు అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రహణాలకు సంబంధించి. కాబట్టి దాని యొక్క స్థాయికి పెంచుకోవడానికి వీరికి మళ్ళీ ఆ దోషాలన్నీ పోవడానికి అయితే ఖచ్చితంగా వారు దానాలు అయితే చేసుకోవాల్సి వస్తుంది. ద్వాదశ రాశుల వారు అందరూ కూడా దానం చేసుకుంటే చాలా మంచిది. ఎటువంటి దానాలు? ఇప్పుడు సూర్యగ్రహణానికి ఒకటి ఉంటుంది, చంద్రగ్రహణానికి ఒకటి ఉంటుంది. చంద్రగ్రహణానికి అయితే కామన్గా అందరూ చేసేది అంటే బియ్యము, తెల్లని వస్త్రాలు. చంద్రగ్రహణం సూర్యగ్రహణం కాకుండా ఈ కేవలం ఈ నవరాత్రులకు సంబంధించి ఈ యొక్క గ్రహణాలకు సంబంధించినటువంటి దానాలే నవరాత్రుల్లో చేయాలి. నవరాత్రులు అంటేనే దానాలు చేసుకునే దానికి, ధర్మాలు చేసుకునే దానికి, యజ్ఞ యాగ హోమాలు చేసుకుంటేనే వాటి యొక్క పుణ్య ఫలం అనేది పెద్దలకి వెళ్ళిపోయేసి వారి దీవెనలతో వీళ్ళు సుఖంగా ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. దానికే దీక్ష తీసుకున్నా, దానికే ఏదైనా గోల్ పెట్టుకున్నా కూడా దీక్ష తీసుకుంటారు దానికోసమే. పెద్దల యొక్క కర్మలు కావచ్చు, పెద్దల యొక్క పాపాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏదైనా అనుభవించాలి అంటే ఆ అనుభవించింది మొత్తం వాళ్ళకి బాగుండాలి అనుకుంటే కనుక ఒక్కొరికి కాలసర్ప దోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది, కుజ దోషం ఉంటుంది, ఇంకా వేరే వేరే దోషాలు ఉంటాయి. వీరందరికీ కూడా ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాలకి కనుక దానం, ధర్మం, యజ్ఞం, యాగం, హోమం ఇలాంటి ఏదైనా చేసినట్లయితే ఖచ్చితంగా వాటి యొక్క ప్రతిఫలం అనేది లభిస్తుంది. కాబట్టి దానికోసంలో ఒకటి భాగం వీరందరూ కూడా దీక్ష తీసుకునే దానికి ఉంటుంది. ఓకే, దీక్ష తీసుకునే దానికి ఉంటుంది. ఓకే. సో నవరాత్రుల్లో ఈ మధ్యకాలంలో యువత మొత్తం కూడా భవానీ మాత అంటూ చాలా నిష్టగా పూజలు ఆచరిస్తున్నారు. ఒక మాటలో వాళ్ళకి ఇచ్చినటువంటి మీరు పరిష్కారం కానివ్వండి, లేకుంటే సలహా సూచన ఏం చేస్తారు? ఖచ్చితంగా మాలలంటే ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్గా కాకుండా భక్తితో వేసుకోవాలి, ఒక గోల్తో వేసుకోవాలి. మాల వేసుకోవడంలో దాని పవిత్రతను కాపాడుకోవాలి. ఈ పవిత్రతను కాపాడుకున్నటువంటి మాల వేసుకుంటే 9 రోజులు కావచ్చు, 7 రోజులు కావచ్చు, 11 రోజులు, 21 రోజులు ఇలా మండల దీక్షలు ఉంటాయి. ఆ దీక్షల ప్రకారం వేసుకుంటే వాళ్ళు పవిత్రంగా ఎంతైతే పవిత్రంగా మాల వేసుకుంటారో ఈ దసరా నవరాత్రులకి అంతే పవిత్రంగా వారు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవుతారు. లేదంటే కనుక ఇంకా వారు ఆ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు తర్వాత. కానీ మాల వేసుకోవచ్చు, కానీ దాని పవిత్రత కాదు, భక్తిగా పవిత్రతతో వేసుకోవాలి. అంతే కదండి. ప్రాశంతో వారు వేసుకున్నారని వీరు వేసుకున్నారని వారు కాకుండా ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే పేజెస్ ఉన్నాయి, ఇవాళ మాధ్యాల్లో చాలా రకాలైన పేజెస్ ఉన్నాయి. వాటి కోసము ఆ వీడియోస్ కోసం వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలా కాకుండా పవిత్రంగా వేసుకుంటే ఖచ్చితంగా వారికి అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకెళ్తుంది. ఈరోజు ఎంతోమంది అండి, ఈరోజు మనం మోడల్ మార్కెట్లో ఎంతలో ఉన్నామంటే ఎంతో సంపాదిస్తున్నారు జనాలు, కానీ ఏదో కోల్పోయి ఉన్నారు. పెళ్ళిళ్ళు కావట్లేదు సరైన సమయాల్లో ఎదిగేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అలాంటి సమయంలో ఈ దసరా పండుగ కావచ్చు, దీపావళి కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో పవిత్రంగా చేసేటువంటి ఆచారం ఒకటి ఉంటే ఆ ఆచార ప్రకారంగా మనం ముందుకు వెళ్ళడానికైతే ఆస్కారం ఉంటుంది. ఆ దేవాది దేవుని యొక్క కృపా కటాక్షాలు కూడా వీరి మీద లభిస్తాయన్నమాట. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు అండ్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సో చాలా క్లియర్గా దసరా ఎప్పుడు అనేటువంటి ఒక అనుమానం పబ్లిక్లో ఉంది. సో చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి ఆ తిథుల నేపథ్యంలో అక్టోబర్ 2న మాత్రమే దసరా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు.
సో ఆ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి రకరకాలుగా ఏదైనా ఉండేవండి, కానీ విజయదశమి జరిగేది మాత్రం అక్టోబర్ 2 అని చెప్పి చాలా కన్ఫామ్గా సత్యనారాయణ గారిని సురేష్ గారు చెప్తున్నారు. చాలామంది అటు బెజవాడలో కానివ్వండి, అష్టాదశ శక్తిపీఠాల్లో జరిగేటువంటి ఆ వేడుకల్ని మనం నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి అంతటా జరిగేది అక్టోబర్ 2. ఇంకా మీకున్న అనుమానాలు ఏంటి, మీకున్న సందేహాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. టైంకి కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.